విజయవాడలో ఒక 3 బిహెచ్కే లేదా 4 బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, నిన్న మళ్ళీ కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 4 మంత్స్కి సరిపోయే విధంగా. అందులో అమరావతికి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కేటాయించారు. సో ఎలా ఉండబోతుంది అమరావతి అభివృద్ధి కానీ? ఎందుకంటే గత 4-5 నెలలుగా కేవలం జంగిల్ క్లియరెన్స్ కోసమే సరిపోయింది. ఇప్పుడు ఇంకా యాక్షన్ ప్లాన్ మొదలవ్వాలి. అసలు అంటే అంతకుముందు జరిగింది కూడా నార్మల్ ప్లాన్కి వచ్చి ఇప్పుడు సీరియస్ యాక్షన్ ప్లాన్ జరగాలి. అంటే ఆన్ గ్రౌండ్ వర్క్ జరగాలి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు నిన్న ప్రతిపాదించబడ్డ బడ్జెట్ లో అమరావతికి చేసిన కేటాయింపులు అనేది 100% ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తా ఉంది. అంటే ప్రభుత్వం పదవి బాధ్యత చేపట్టిన తర్వాత అసలు ఒక్కసారి అమరావతి స్థితిగతులని రీఅసెస్ చేసుకున్నారు. మెడ్రాస్ ఐఐటి నిపుణుని, హైదరాబాద్ ఐఐటి నిపుణుని రప్పించారు. గత 5 సంవత్సరాలుగా నీళ్లలో నాంతా ఉన్న రాఫ్ట్ ఫౌండేషన్స్ వాటి స్ట్రెంగ్త్ ని ఎసర్టైన్ చేశారు. అవి నిర్మాణాలు కొనసాగించడానికి కావాల్సిన పటిష్టతలోనే ఉన్నాయని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు. అలాగే జంగిల్ క్లియరెన్స్ అనేది ఒక భాగం. జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టిన వెంటనే మనకి ఎదురైన ప్రకృతి వైపరీత్యాలు కూడా చూస్తా ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్రలోనే మొట్టమొదటిగా 24 గంటల్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. 11,43,000 క్యూసెక్ల వరద కృష్ణానదికి రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా జంగిల్ క్లియరెన్స్ కూడా సజావుగా జరగల. వీటినన్నిటినీ ఓవర్కమ్ అయ్యి మళ్ళీ వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే జంగిల్ క్లియరెన్స్ చేయగలిగారు. ఈలోగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఫార్మేషన్ కి ప్రతిబంధకంగా ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ చేసుకుంటా వస్తున్నారు. ఆ రైతులను ఒప్పించి ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా వాళ్ళ సహకారంతో ల్యాండ్ పూలింగ్ తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కొంతమంది రైతులు ఆల్రెడీ ఇప్పటికే ముందుకొచ్చి సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారిని వాళ్ళ ఇంటి వరకు ఆహ్వానించి రైతులు ల్యాండ్ పూలింగ్ కి సహకరించి భూములు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం, ఆ ప్రతిపాదించిన నిధుల్ని ప్రపంచ బ్యాంక్ అండ్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా రుణం రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం, ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా నిన్నే పూర్తయిపోయింది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అదే సందర్భంలో గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 130 సంస్థలకి భూములు కేటాయింపు చేయడం జరిగింది. ఆ సంస్థల కార్యాలయాలను నెలకొల్పడానికి కూడా ప్రభుత్వ పరంగా సంప్రదింపులు వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదలు పెట్టారు. ఇందులో 45 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలే ఉన్నాయి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే భూమి పూజ జరుపుకొని తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రద్దు చేయబడిన ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ ఏర్పాటు కూడా ఎక్స్ఎల్ఆర్ఐ కూడా సంసిద్ధత వ్యక్తం చేసి వాళ్ళ భవనాల నిర్మాణాలని మొదలు పెట్టడానికి సిద్ధపడ్డారు. అదే సందర్భంలో నేషనల్ లా యూనివర్సిటీ అంటే నేషనల్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఢిల్లీలో ఉన్న వాళ్ళ నేషనల్ లా యూనివర్సిటీకి అనుబంధంగా ఇంకొక నేషనల్ లా యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అంటే ఇక్కడ అమరావతి నగర నిర్మాణం వేగవంతం అవుతా ఉంది. ఇప్పటికే హ్యాపీనెస్ట్ కు సంబంధించి అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లకు సంబంధించిన భవనాల నిర్మాణానికి మళ్ళీ తిరిగి టెండర్లు బిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తా ఉంది. దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు చేస్తా ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో హడ్కో నుంచి ఒక 11,000 కోట్ల రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవాళ అమరావతి నగర నిర్మాణానికి నిధుల లభ్యత కూడా కన్ఫర్మ్ అయిపోయిన నేపథ్యంలో అమరావతి పనులు చాలా వేగం పుంజుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సంస్థలన్నీ ఒక్కోటి తమ కార్యాలయాల నిర్మాణానికి పూనుకొని ముందుకొచ్చి అక్కడ యాక్టివిటీ బిగిన్ అయిపోతే ఒక పండగ వాతావరణంలో ఎటు చూసినా నిర్మాణ కార్యకలాపాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే 130 సంస్థల కార్యాలయాలు, అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ, నేషనల్ లా యూనివర్సిటీ లాంటి సంస్థలు, వీటికి తోడు మనం నిన్న చూసాం సాక్షాత్తు టాటా గ్రూప్ సిఇఓగా ఉన్న చంద్రశేఖరన్ గారు
వారు ఇప్పుడు టాటా గ్రూప్ చైర్మన్ అనుకుంటా. వారికి టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి టాస్క్ ఫోర్స్ కి వారు ఉప చైర్మన్ గా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గా, వారు ఉప చైర్మన్ గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో నిన్న దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో కలిపి జరిగిన ఒక సమావేశంలో టాటా గ్రూపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 హోటళ్లు, అలాగే ఒక అతి పెద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కన్వెన్షన్ సెంటరు, 40,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 5 గిగావాట్ల నాన్ కన్వెన్షనల్ పవర్ యూనిట్స్, అంటే సోలార్ అండ్ విండ్ పవర్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనం వార్తలు చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. అమరావతికి నిధుల లభ్యత సాకారమైంది. అమరావతి నగర నిర్మాణం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శిస్తా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వ ఈ 2029 ఈ టెన్యూర్ ముగిసే నాటికే, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే నాటికి అమరావతి నగరాన్ని ఒక స్థాయికి చేర్చి దాన్ని ప్రజల ముందు చూపించి దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వనగూరే ప్రయోజనాలు, అంటే అక్కడ గ్రౌండింగ్ అయ్యే సంస్థల ద్వారా కనిపించబడే ఉపాధి, ఆ ఉపాధి ద్వారా పెరిగే మార్కెట్ పొటెన్షియాలిటీ, మార్కెట్ ప్రాస్పెక్ట్స్, దాని ద్వారా ప్రభుత్వానికి పెరిగే ట్యాక్స్ రెవెన్యూస్, వీటినన్నిటినీ ప్రజల ముందు ఇది తాము సాధించిన విజయంగా, దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఒక రాజధాని లేని స్థితి నుంచి తమ పాలనా హయాంలోనే రాష్ట్ర రాజధానికి ఒక రూపం సంతరించుకునే స్థితి కల్పించడం ద్వారా సగర్వంగా 2029 ఎన్నికల నాటికి ప్రజల ముందుకి వెళ్ళటానికి ఒక మార్గం సుగమం అవుతుంది. ధన్యవాదాలు సార్. అన్ని కష్టాలు పడ్డ రైతులు, కనీసం 32,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు కళ్ళలో ఖచ్చితంగా ఇప్పుడైనా వాళ్ళు ఉన్నప్పుడే ఒక అద్భుతమైన నగరం సృష్టించబడి మన రాష్ట్రానికి ఒక రాజధాని తయారయ్యి ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.